హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చలసారి ప్రవీణ. నేను ప్రీవియస్ ఫోన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలో తెలియక నేను యూట్యూబ్‌ని సెర్చ్ చేస్తుంటే డాక్టర్ ఆస్మా శేఖర్ వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి 'శక్తి సంపద స్వేచ్ఛ' అనే వర్డ్‌కి ఇన్‌స్పైర్ అయ్యి ఆవిడ టాకింగ్ పవర్‌కి ఇన్‌స్పైర్ అయ్యి ఆవిడ దాంట్లో విషయాలు తెలుసుకుంటే ఆవిడ కోర్స్ నేర్పుతున్నారని తెలిసి డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ నేర్పుతున్నారని తెలిసి దాంట్లో జాయిన్ అయ్యాను. అది నాకు ఎంతవరకు వచ్చిందనే దాని గురించి పక్కన పెడితే, నాకు దీంట్లో రావడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. నేను దీంట్లో తర్వాత వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేస్తుంటే నేను విజయ సంఘంలో జాయిన్ అయ్యాను. తర్వాత గుంటూరు సంఘం గ్రాండ్ ఓపెనింగ్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నా ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి? ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి లైసెన్స్ కావాలి? ఏంటి అనేది తెలుసుకోవటం కోసం నేను ఒక చార్టర్డ్ అకౌంట్‌ని కాంటాక్ట్ చేయాలి. ఎవరిని కాంటాక్ట్ చేయాలో అని తెలుసుకున్నప్పుడు గుంటూరు సంఘంలో జక్కంకోట శరణ్య గారు పరిచయం అయ్యారు. ఆవిడ దగ్గర నేను లైసెన్స్‌ల గురించి మాట్లాడితే, నేను చేసి పెడతానని చెప్పి, నా దగ్గర కావాల్సిన ఏమేం కావాలో అన్నీ అడిగి తెలుసుకున్నాను. ఆధార్ కార్డు ఇవన్నీ పాన్ కార్డు ఇవన్నీ తీసుకొని, నాకు వితిన్ 2 డేస్‌లో ఫుడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ మార్క్ లైసెన్స్ అప్లై చేసేసాను. ట్రేడ్ మార్క్ మాత్రం 6 మంత్స్ టైం పడుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్‌ది అని చెప్పాను. సరే అని చెప్పేసి మిగిలిన 3 లైసెన్స్‌లు నాకు 1 ఆర్ 2 డేస్‌లో వచ్చేసినాయి. నా రీజనబుల్ రేట్స్ తోటి చాలా తొందరగా, క్విక్‌గా చాలా రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారు. అంతే కాకోకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవటమే కాకోకుండా నాకు బిజినెస్ ఎలా చేయాలి? బిజినెస్‌లో ప్రోడక్ట్ కాస్ట్ ఎలా పెట్టుకోవాలి? మన ప్రాఫిట్స్‌ని ఎలా చూసుకోవాలి? మన కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? ఇవన్నీ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు ఈవిడ. నాకు అవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. మీ బిజినెస్ కోసం ఎలాంటి బిజినెస్‌కైనా లైసెన్స్ కావాలంటే మీరు ఈవిడని కాంటాక్ట్ చేయండి. నేను దీని మీద నా వీడియోస్ మీద ఆవిడ నెంబర్ డిస్‌ప్లే చేస్తాను.